తెలుగుదేశం పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి అడుగులు వేసిన వారు ఉన్నారు. వరుసగా 5-6 సార్లు గెలిచిన వారు ఉన్నారు. అయితే అటువంటి వారంతా క్రియాశీల రాజకీయాలకు దూరం కావాలని ఆలోచన చేస్తున్నారు. పొలిటికల్ రిటైర్మెంట్ వైపు అడుగులు వేస్తున్నారు. వయసుతో పాటు ఆరోగ్యం దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్న కీలక ప్రకటన చేశారు. రాజకీయాలకు స్వస్తి అని వైరాగ్య ధోరణిలో మాట్లాడారు. ఆయనొక్కరే కాదు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు టీడీపీ సీనియర్లంతా ఇప్పుడు ఇదే పాట పాడుతున్నారు. కొత్త ధోరణితో ముందుకెళుతున్నారు. టీడీపీ ఆవిర్భవించి దాదాపు 44 సంవత్సరాలవుతోంది. ఆ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చాలా మంది సీనియర్ నేతలున్నారు. తొలిసారిగా పోటీ చేసే సమయంలో వారి వయసు 25 సంవత్సరాల లోపలే. అటువంటి వారంతా ఇప్పుడు 7 పదులు దాటేశారు. వయసు దృష్ట్యా రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో యువ నాయకత్వం తెరపైకొచ్చింది. సీనియర్లకు వారసులు ఉన్న చోట వారికి లైన్ క్లియర్ అయింది. లేని చోట కొత్త నాయకత్వానికి అవకాశం ఇచ్చింది టీడీపీ. అయితే ఇప్పటికే కొంతమంది సీనియర్లు తమ వారసులను సెట్ చేశారు. చంద్రబాబుతో తాము ఎలా మెలిగామో అదే మాదిరిగా లోకేష్తో సైతం వారసులు జత కలిసేలా ప్రణాళిక రూపొందించి సక్సెస్ అయ్యారు. అటువంటి వారిలో విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. 2029 ఎన్నికల్లో దాదాపు టీడీపీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నాయకులంతా పక్కకు తప్పుకోవడం ఖాయం. ప్రధానంగా విశాఖ నుంచి స్పీకర్ చింతకాయల అయ్యన్న, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు తదితర వారసులు తెరపైకి తేనున్నారు. గోదావరి జిల్లాల నుంచి చాలా మంది తమ వారసులను పోటీ చేయించేందుకు సిద్ధపడుతున్నారు. జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారు క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నారు. అయితే వీరే కాదు, కోస్తా ఆంధ్రాతో పాటు రాయలసీమ జిల్లాల్లో నుంచి పదుల సంఖ్యలో సీనియర్లు రాజకీయాల నుంచి నిష్క్రమించాలని చూస్తున్నారు. తమ స్థానంలో వారసులకు రాజకీయ భవిష్యత్ ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. పేరుకే వీరు ఎమ్మెల్యేలు, కానీ పాలనంతా వారసులే చూస్తున్నారు. తద్వారా వారికి సొంత అనుభవం వస్తుందని భావిస్తున్నారు. మొత్తానికైతే 2029 ఎన్నికల్లో అంతా యంగ్ జనరేషన్ కనిపిస్తుందన్నమాట.